హైదరాబాద్ నాంపల్లిలో అర్ధరాత్రి జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు పోలీసులు. సెంట్రల్ జోన్ డెకాయి బృందాలు నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారన్నారు. వివరాలు తెలుసుకునేందుకు వెళ్లగా నిందితులు పోలీసులపై దాడి చేశారని చెప్పారు. సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా ఏఆర్ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో రాజు అనే నిందితుడికి గాయమైందన్నారు పోలీసులు. హైదరాబాద్ నాంపల్లిలో అర్ధరాత్రి జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు పోలీసులు. సెంట్రల్ జోన్ డెకాయి బృందాలు నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారన్నారు. వివరాలు తెలుసుకునేందుకు వెళ్లగా నిందితులు పోలీసులపై దాడి చేశారని చెప్పారు. సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా ఏఆర్ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో రాజు అనే నిందితుడికి గాయమైందన్నారు పోలీసులు. రైట్, ఇక నాంపల్లిలో జరిగిన ఫైరింగ్ పై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, నాంపల్లిలో జరిగిన ఫైరింగ్ పై పోలీసులు ఏమంటున్నారు? ఎస్ అనిల్, నిన్న రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు ఏదైతే డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారో డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు, అంటే ఈ డెకాయ్ ఆపరేషన్లో ఒక ఏఆర్ కానిస్టేబుల్తో పాటు మరొక లా అండ్ ఆర్డర్ సంబంధించిన కానిస్టేబుల్ ఇద్దరు కూడా అక్కడ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఆ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వాళ్ళని క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేస్తున్న క్రమంలోనే ఒక వ్యక్తి, రాజు అనే వ్యక్తి, ఇటు మల్లెపల్లి నగరానికి చెందిన మల్లెపల్లి ప్రాంతానికి సంబంధించిన రాజు, అతని వద్ద ఒక గొడ్డలి కూడా ఉంది. ఆ గొడ్డలిని తీసి ఆ పోలీసుల పైన, ఇద్దరు కానిస్టేబుల్ల పైన కూడా దాడికి ప్రయత్నించడము. రాజు దాడి చేస్తున్న క్రమంలో అతనితో పాటు ఉన్న అయాన్ అనే మరొక వ్యక్తి రాళ్లతో పోలీసుల పైన దాడి చేశారు. సో ఈ దాడి ఘటనకు సంబంధించి వాళ్ళని అంటే ప్రొటెక్షన్లో భాగంగా, సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా ఫైర్ ఓపెన్ చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ ఫైర్ ఓపెన్ చేసి రాజుకు సంబంధించి అతని దగ్గరనే గొడ్డలు ఉంది, అతనే దాడికి పాల్పడ్డాడు కాబట్టి అతని మీద ఫైర్ ఓపెన్ చేశారు. అతని మీద ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత అయాన్ అనే మరొక వ్యక్తి అక్కడ నుండి పరారయ్యాడు. సో రాజుని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో పాటు అటు రాజుని క్వశ్చన్ చేస్తున్న క్రమంలోనే అయాన్ పరారయ్యాడు. అయాన్ సంబంధించిన వివరాలు కూడా అధికారులు తీసుకున్నారు. సో ప్రస్తుతానికి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు అయితే అఫీషియల్గా ఒక పత్రికా ప్రకటన ద్వారా ఇప్పటికైతే దాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్గా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే పోలీసుల పైనే దాడులు చేయడం, అంటే ఈ డెకాయ్ ఆపరేషన్ సంబంధించి ముఖ్యంగా కొన్ని స్పాట్స్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొన్ని స్పాట్స్ని ఇప్పటికే ఐడెంటిఫై చేయడము, అంటే ఎక్కువగా అక్కడ దొంగతనాలు కావచ్చు, లేకపోతే రాత్రి వేళల్లో ఈ విధమైన ఆకతాయిలు తిరుగుతున్నారు అనే కొంతవరకు సమాచారం ఉన్న అలాంటి ప్లేసెస్లో పోలీసులు ఈ డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే నిన్న ఈ ఇద్దరు వ్యక్తులు సస్పీషియస్గా రాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర తిరుగుతున్న క్రమంలో ఆ పోలీసులు పైన దాడి ఘటన తర్వాత పోలీసుల క్వశ్చనింగ్లో భాగంగా మళ్ళొకటి కూడా వాళ్ళు కన్ఫెస్ చేసినట్లు పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళిద్దరూ దాడి జరిగే కొద్దిసేపటి క్రితమే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద ఓ ఫుట్పాత్ పైన నిద్రిస్తున్న ఒక వ్యక్తిని కూడా బెదిరించి అతని వద్ద దాదాపు 400 రూపీస్ తీసుకొని అక్కడ నుండి నాంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చారు. సో అక్కడికి వచ్చిన తర్వాత పోలీసుల కంటపడ్డారు. పోలీసుల కంటపడిన తర్వాత ఒక్కసారిగా దాడికి ప్రయత్నించారు. దాడికి ప్రయత్నించిన తర్వాత పోలీసులు సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా ఫైర్ ఓపెన్ చేసినట్లు ఇప్పటికైతే హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి పోలీసులు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇద్దరు నిందితులకు సంబంధించి వాళ్ళు దాడి చేసిన ఘటనకు సంబంధించి సెక్షన్లు ఏదైతే దానికి సంబంధించిన సెక్షన్లు ఇంపోజ్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా చాలా ప్లేసెస్లో కూడా ఈ విధమైన డెకాయ్ ఆపరేషన్స్ అనుకోవచ్చు, ముఖ్యంగా ఈ దొంగతనాలు చేస్తున్న వాటిపైన, చోరీలు జరుగుతున్న ప్రాంతాలపైన ఇప్పటికే పోలీసులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ పెట్టిన పరిస్థితి. సో అలాంటి ప్లేసెస్లోనే పోలీసులు టీమ్స్గా ఏర్పడి అటు కానిస్టేబుల్ స్థాయి, అంటే రాత్రి వేళలా ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఒక డెకాయ్ ఆపరేషన్ సంబంధించిన
సంబంధించిన స్పాట్ ఏదైతే స్పాట్స్ని ఇప్పటికీ పోలీసులు ఐడెంటిఫై చేశారో అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ లేదా అవసరం అనుకుంటే ఒక ఏఎస్ఐ లేదా ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా డెకాయ్ ఆపరేషన్స్లో పాల్గొంటున్న పరిస్థితి. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద మాత్రము నిన్న రాత్రి ఘటనకు సంబంధించి ఇద్దరు కానిస్టేబుల్, ఒకళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ అయితే మరొకరు లా అండ్ ఆర్డర్ సంబంధించిన కానిస్టేబుల్. సో ఇద్దరు కానిస్టేబుల్ పైన దాడి చేస్తున్న క్రమంలోనే ఏఆర్ కానిస్టేబుల్ రాజు అనే వ్యక్తి పైన ఫైర్ ఓపెన్ చేశారు. సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే ఫైర్ ఓపెన్ చేశారు. సో వీళ్ళకి గతంలో కూడా వీళ్ళపైన కేసులు ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారో ఇద్దరి పైన కూడా వివిధ పోలీస్ స్టేషన్లు, హైదరాబాద్ సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లో ఈ విధమైన దొంగతనాల కేసులు అనుకోవచ్చు, పిక్ పాకెటింగ్ సంబంధించిన కేసెస్ గతంలో కూడా రిజిస్టర్ అయినట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నిందితులు కన్ఫెస్ చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ డెకాయ్ ఆపరేషన్ సంబంధించి మాత్రం పోలీసులు ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నారు. నగర వ్యాప్తంగా ఏదైతే స్పాట్స్ ఐడెంటిఫై చేశామో అక్కడ ఖచ్చితంగా డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహిస్తాము. ఎందుకంటే రాత్రి వేళల దొంగతనాలు కావచ్చు, లేకపోతే క్రైమ్ సోర్స్ ఎక్కువగా ఎక్కడైతే ఉందో, క్రైమ్స్ ఎక్కువగా ఎక్కడైతే జరుగుతున్నాయో రాత్రి వేళల ఆకతాయిల తిరుగుళ్ళు అనుకోవచ్చు, లేకపోతే కొంతవరకు న్యూసెన్స్గా కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేశారు. అక్కడ లోకల్ పబ్లిక్ నుండి కూడా పోలీసులకి చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. అక్కడ నుండి చాలా కంప్లైంట్స్ వచ్చిన క్రమంలో అలాంటి ప్లేసెస్లో మాత్రం డెకాయ్ ఆపరేషన్స్ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాము. పోలీసుల పైన దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా చాలా సీరియస్గా వెళ్తాము అనేది పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. సో రాత్రి జరిగిన ఘటనే కాదు, ఇటీవల కాలంలో కొన్ని ప్లేసెస్లో మనం చూసాము పోలీసులకి ఈ విధంగా నిందితులకి మధ్య ఫైరింగ్ జరుగుతున్న పరిస్థితి. ఒక 2-3 ఘటనలు ఇటీవలనే నగరంలోని శివారు ప్రాంతాలు అనుకోవచ్చు, తాజాగా నిన్న రాత్రి నాంపల్లి సంబంధించి జరిగిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఫైరింగ్ సంబంధించిన ఘటనలో మాత్రము పోలీసులు సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా, ఎందుకంటే గొడ్డలితోటి ఇద్దరు కానిస్టేబుల్ల పైన ఒక విధంగా హత్య చేసే ప్రయత్నమే రాజు అనే వ్యక్తి చేశాడు కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పోలీసులు సాధారణంగా ఫైర్ ఓపెన్ చేయరు. ఒకవేళ అది ఓపెన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ సర్కమ్స్టెన్సెస్ అనేది చాలా సివియర్గా ఉంటే తప్ప ఫైర్ ఓపెన్ చేయరు. సో రాత్రి కూడా అదే జరిగింది. ఇద్దరు కానిస్టేబుల్ల పైన ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు గొడ్డలతో దాడి చేస్తుంటే మరొకళ్ళు రాళ్లతో దాడి చేస్తున్నారు. సో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి మాత్రమే ఫైర్ ఓపెన్ చేశారు అనేది మాత్రం పోలీసులు చాలా క్లియర్గా ఈ కేసు సంబంధించి ఒక ప్రకటన చేశారు, దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి. ఇక డెకాయ్ ఆపరేషన్స్ విషయంలో మాత్రం నగర వ్యాప్తంగా ఈ కంటిన్యూ అవుతాయి. పోలీసుల పైన ఇలాంటి దాడులకు తెగబడితే మాత్రము చర్యలు తప్పవంటూ మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నగరంలో నెలకొంది అని.